హాయ్ గాయ్స్, అందరు ఎట్లున్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా. నేనైతే ఈరోజు ఎగ్ పులుసు ప్రిపరేషన్స్ ఎట్లా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం బౌల్లో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి గాయ్స్. త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాతకి మనమైతే ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మన దగ్గర పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసుకోవాలి. మనం అయితే చింతపులుసు ఇట్లనే పెట్టుకోవాలి. మళ్ళీ మనం పోపు వేసుకోవాలి. పోపు వేసుకున్న తర్వాత కల్లా పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాతకి కొంచెం సేపు అట్లనే కలబెడుతూ ఫ్రై అయిన తర్వాతకి ఏం చేయాలంటే, సో ఇప్పుడు మనం అయితే ఉడకబెట్టుకున్న గుడ్లను అయితే మనమైతే ఘాట్లు పెట్టుకోవాలి గాయస్. మీకు ఎన్ని కావాలంటే అన్ని ఎగ్స్ని తీసుకోండి అండ్ మళ్ళీ కట్ చేసుకోవాలి గాయస్, ఓకేనా? మేమైతే ఇక్కడ 4 అయితే తీసుకోండి. మేమైతే ఘాట్లు పెట్టుకున్నాం. తర్వాతకి మనం ఆ ఘాట్లు పెట్టేంతసేపు అయితే ఫ్రై అవుతాయి గాయస్. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి గాయస్. వేసి మళ్ళీ ఇట్లా మిక్స్ చేయాలి గాయస్. సో పసుపు అయితే పసుపును వేసేసి మళ్ళీ మిక్స్ చేయాలి గాయస్. సో తర్వాతకి ఇప్పుడు ఇట్లా మంచిగా ఫ్రై అయిన తర్వాతకి సాల్ట్, చిల్లీ పౌడర్ వేసుకొని మళ్ళీ మనం మిక్స్ చేసుకోవాలి గాయస్. చిల్లీ పౌడర్ వేసుకున్న తర్వాత మళ్ళీ మనం మిక్స్ చేయాలి. 2 స్పూన్స్ చిల్లీ పౌడర్. 5 మినిట్స్ అయిన తర్వాతకి ఒకసేపు అట్లా మూత పెట్టేసేసి మనమైతే ఇప్పుడు ఇట్లా చేస్తే కారం ఎంతో మంచిగా వస్తుంది. తర్వాత మనం ముందే చింతపండుని నానబెట్టుకున్నది అయితే దాంట్లో కొన్ని నీళ్ళు వేసుకొని మళ్ళీ ఇలా ఈ కర్రీలు అయితే వేసేసుకోవాలి. లాస్ట్కి ఏం చేయాలంటే మనమైతే ఎగ్స్ వేసుకోవాలి. మనం ఎన్ని అయితే ఘాట్లు పెట్టుకున్నాం అన్నీ ఎగ్స్ వేసుకున్న తర్వాత కొంచెం ధనియాల పొడి, మెంతుల పొడి వేసుకున్న తర్వాతకి కొంచెం మరిగిన తర్వాతకి ధనియాల